హాయ్ వెల్కమ్ టు విఎస్పి ఇన్ఫర్మేషన్. యూనియన్ భూభాగం మోడల్ పేపర్ చూద్దాం. భారత రాజ్యాంగంలోని ఏ భాగంలో ఏ నిబంధనలు భారత భూభాగం దాని పరిధి గురించి పేర్కొంటున్నాయి? ఓ భాగం 1 నుంచి 4వ నిబంధన. 4 నిబంధనలు. రాజ్యాంగంలోని 1వ నిబంధన భారతదేశాన్ని ఏమని వర్ణించింది? యూనియన్ ఆఫ్ స్టేట్స్. ఈ క్రింది అంశాలను పరిశీలించి సరికాని దాన్ని గుర్తించండి. భారతదేశంలోని రాష్ట్రాలు భారత సమాఖ్య నుంచి విడిపోవడానికి అవకాశం లేదు. భారత సమాఖ్య అనేది భారతదేశంలో రాష్ట్రాల ఒప్పందం ఫలితంగా ఏర్పడింది కాదు. ఆన్సర్ ఇస్ 4. రాజ్యాంగంలోని 1వ నిబంధన భారత భూభాగాన్ని ఎన్ని కేటగిరీలుగా వర్గీకరించింది? ఆన్సర్ ఈజ్ 3. భారతదేశంలోని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు వాటి భూభాగ విస్తరణ గురించి ఏ షెడ్యూల్లో పేర్కొన్నారు? ఒకటవ షెడ్యూల్లో. ఈ క్రింది అంశాలను పరిశీలించి సరైన వాటిని గుర్తించండి. టెరిటరీ ఆఫ్ ఇండియా అనే పదం యూనియన్ ఆఫ్ ఇండియా అనే పదం కన్నా విస్తృతమైంది. భారత సమాఖ్య వ్యవస్థలో సభ్యులైన రాష్ట్రాల్లో కేంద్ర రాష్ట్రాల మధ్య అధికార విభజన ఉంటుంది. భారత రాజ్యాంగంలోని నిబంధన 1 ప్రకారం భారతదేశంలో రాష్ట్రాల భూభాగాలు, కేంద్రపాలిత ప్రాంతాలు వివిధ సందర్భాల్లో భారత ప్రభుత్వ సముపార్జిత రాష్ట్రాలు అనే వర్గీకరణ ఉంది. సో 4th వన్ ఈజ్ కరెక్ట్. ఈ క్రింది అంశాలను పరిశీలించి సరికాని అంశాన్ని గుర్తించండి. రాజ్యాంగ పరిషత్ సభ్యుల మధ్య భారతదేశానికి పేరు సూచించే విషయంలో ఏకాభిప్రాయం లేదు. అంతర్జాతీయ చట్టాలకు లోబడి విదేశీ భూభాగాలను భారతదేశం ఆర్జించవచ్చు. భారత సమాఖ్య అనేది ఒక యూనియన్ ఎందుకంటే ఇది అవిచ్ఛిన్నం కాని వ్యవస్థ. ఆన్సర్ ఈజ్ 4. ఏది కాదు. భారత యూనియన్లో భాగం కాని కొత్త రాష్ట్రాల ఏర్పాటు, కొత్త రాష్ట్రాలను చేర్చుకోవడం గురించి తెలియజేస్తున్న రాజ్యాంగంలోని నిబంధనను గుర్తించండి. ఆన్సర్ ఈజ్ 2వ నిబంధన. భారత యూనియన్ భూభాగంలో నూతన రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం లేదా మార్పులు చేయడం గురించి తెలియజేస్తున్న రాజ్యాంగంలోని నిబంధనను గుర్తించండి. ఆన్సర్ ఈజ్ 3వ నిబంధన. భారత భూభాగాల అంతర్గత పునఃసర్దుబాటు గురించి చెప్పే రాజ్యాంగ నిబంధన ఏది? 3వ నిబంధన. భారత రాజ్యాంగంలోని నిబంధన 3కు సంబంధించిన కింది అంశాలను పరిశీలించి సరైన వాటిని గుర్తించండి. భారతదేశంలోని ఒక రాష్ట్ర భూభాగం నుంచి కొంత భూభాగాన్ని వేరు చేసి నూతన రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం. భారతదేశంలోని 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల భూభాగాలను ఐక్యం చేసి ఒక నూతన రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం. ఇందులో
ఒకటి రెండు కరెక్ట్. భారత రాజ్యాంగంలోని 3వ నిబంధనకు సంబంధించి కింద ఇచ్చిన అంశాల్లో సరైన వాటిని గుర్తించండి. ఒక రాష్ట్ర భూభాగ విస్తీర్ణాన్ని తగ్గించడం, ఒక రాష్ట్ర భూభాగ హద్దులను మార్పు చేయడం, ఒక రాష్ట్రం పేరును మార్చడం, ఒక రాష్ట్ర భూభాగ విస్తీర్ణాన్ని పెంచడం. ఇందులో అన్నీ కరెక్టే. 4. క్రింద సూచించిన బిల్లుల్లో వేటిని పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు రాష్ట్రపతి ముందస్తు సూచన అవసరం లేదు? ఒక రాష్ట్రం పేరు మార్పునకు సంబంధించిన బిల్లు, ఒక రాష్ట్రం సరిహద్దుల మార్పునకు సంబంధించిన బిల్లు, ఒక రాష్ట్ర భూభాగ విస్తీర్ణాన్ని పెంచేందుకు ఉద్దేశించిన బిల్లు, ఒక రాష్ట్ర భూభాగ విస్తీర్ణాన్ని తగ్గించేందుకు ఉద్దేశించిన బిల్లు. వీటిలో ఏది కాదు. ఒక రాష్ట్ర భూభాగంలో మార్పులు లేదా రాష్ట్రం పేరు మార్పునకు సంబంధించిన బిల్లును రాష్ట్రపతి ఆ రాష్ట్ర శాసనసభకు పంపితే ఏమవుతుంది? సంబంధిత రాష్ట్ర శాసనసభ ఆ బిల్లులో మార్పులు సూచించవచ్చు. సంబంధిత రాష్ట్ర శాసనసభ ఆ బిల్లును రాష్ట్రపతి పునఃపరిశీలనకు తిరిగి పంపవచ్చు. ఆ బిల్లుకు సంబంధించి ఆ రాష్ట్ర శాసనసభ కేవలం తన అభిప్రాయాలను వ్యక్తపరచవచ్చు. ఒక రాష్ట్ర భూభాగంలో మార్పులు లేదా రాష్ట్రం పేరు మార్పునకు సంబంధించిన బిల్లును రాష్ట్రపతి ఆ రాష్ట్ర శాసనసభకు పంపితే ఆ శాసనసభ బిల్లుపై తన అభిప్రాయాలను తెలియజేసిన వాటిని పార్లమెంటు లేదా రాష్ట్రపతి ఆ సూచనలను పరిగణలోకి తీసుకోవచ్చు లేదా తీసుకోకపోవచ్చు. థర్డ్ వన్ ఈజ్ కరెక్ట్. భారతదేశ భూభాగంలో శాసనసభ ఉన్న కేంద్రపాలిత ప్రాంతం భూభాగాన పరిధిని మార్చడం లేదా పేరు మార్చడానికి సంబంధించిన బిల్లును రాష్ట్రపతి సంబంధిత కేంద్రపాలిత ప్రాంత శాసనసభకు పంపాల్సిన అవసరం లేదు. భూభాగ సమైక్యత అనే అంశానికి ఎటువంటి రాజ్యాంగ రక్షణ లేదు. భారత రాజ్యాంగంలో నిబంధన 2, నిబంధన 3 ప్రకారం చేసిన సవరణలను నిబంధన 368 కింద సవరణలుగా పరిగణించరని తెలియజేస్తున్న రాజ్యాంగంలోని నిబంధనను గుర్తించండి. 4వ నిబంధన. ఈ క్రింద జతల్లో సరైన దాన్ని గుర్తించండి. హైదరాబాద్ పోలీస్ చర్య, జూనాగఢ్ ప్రజాభిప్రాయ సేకరణ, కాశ్మీర్ విలీన ఒప్పందం. 3 కరెక్టే. 1950లో భారత రాజ్యాంగంలో రాష్ట్రాల వర్గీకరణ ఎన్ని విధాలుగా ఉండేది? 4. 1950లో భారత రాజ్యాంగాన్ని అనుసరించి రూపొందించిన రాష్ట్రాల వర్గీకరణ ప్రకారం ఉన్న మొత్తం రాష్ట్రాలు ఎన్ని? 29. 1950లో భారత రాజ్యాంగం ప్రకారం రాష్ట్రాల వర్గీకరణలోని పార్ట్ సిలో భాగం కాని రాష్ట్రాలను గుర్తించండి. బిహార్. 1950లో భారత రాజ్యాంగాన్ని అనుసరించి రాష్ట్రాల వర్గీకరణలోని పార్ట్ ఏలో భాగమైన రాష్ట్రాన్ని గుర్తించండి. ఆన్సర్ ఈజ్ మద్రాస్. 1950లో భారత రాజ్యాంగం ప్రకారం రాష్ట్రాల వర్గీకరణ పార్ట్ బిలో భాగం కాని రాష్ట్రాన్ని గుర్తించండి.
ఆన్సర్ ఇస్ ఢిల్లీ. 1950లో భారత రాజ్యాంగం ప్రకారం రాష్ట్రాల వర్గీకరణ పార్ట్ బిలో భాగమైన రాష్ట్రాన్ని గుర్తించండి. మైసూర్. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణను భాషా ప్రాతిపదిక కంటే పరిపాలనా సౌలభ్యం ప్రాతిపదికన రూపొందించాలని సూచించిన కమిటీ ఏది? కేదార్ కమిషన్. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణకు భాష అనేది ప్రాతిపదిక అని తన నివేదికలో పేర్కొన్న కమిటీ ఏది? ఫజల్ అలీ కమిషన్. ఒక భాష ఒక రాష్ట్రం అన్న సిద్ధాంతాన్ని ఏ కమిషన్ తన నివేదికలో తిరస్కరించింది? ఫజల్ అలీ కమిషన్. భారత రాజ్యాంగం 1950లో ఉన్న రాష్ట్రాల వర్గీకరణలో ABCD విధానాన్ని రద్దు చేయాలని సూచించిన కమిషన్? ఫజల్ అలీ కమిషన్. 10వ రాజ్యాంగ సవరణ చట్టం 1961 ప్రకారం భారతదేశంలో ఏర్పడిన కేంద్రపాలిత ప్రాంతం దాద్రా నగర్ హవేలీ. ఏ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం గోవా, డామన్ డయ్యు ప్రాంతాలు భారతదేశంలో కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పాటయ్యాయి? 12వ రాజ్యాంగ సవరణ చట్టం. భారతదేశంలో మొదటి కేంద్రపాలిత ప్రాంతంగా ఉన్న గోవా ఎప్పుడు రాష్ట్ర హోదా పొందింది? భారతదేశంలో మొదటి కేంద్రపాలిత ప్రాంతంగా ఉన్న గోవా ఎప్పుడు రాష్ట్ర హోదా పొందింది? 1987. ఏ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం పాండిచ్చేరి కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పాటైంది? 14వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా. 22వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం ఏ ప్రాంతాన్ని స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న రాష్ట్రం లేదా ఉపరాష్ట్ర హోదా సహా అస్సాం రాష్ట్రంలో సొంత శాసనసభ మంత్రి మండలితో ఏర్పాటు చేశారు? మేఘాలయ. 2000 సంవత్సరంలో భారతదేశంలో ఏర్పాటు చేసిన రాష్ట్రాల క్రమాన్ని గుర్తించండి. ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్.